హైదరాబాద్లో చెరువుల కబ్జాల గురించి, నాలాల కబ్జాల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తే కనుక ఇది ముందుకు కొనసాగవచ్చని మీకు అనిపిస్తున్నదా? ప్రభుత్వ పాలన సంస్కృతి చాలా దిగజారిపోయింది. ఈ 10 ఏళ్లలో ఇంకా ఈ తెలంగాణ ఏర్పడినాక కానీ మనకు మొట్టమొదట్లో హుస్సేన్ సాగర్ కబ్జా సగము ప్రభుత్వమే చేసింది. 90లకు ముందు హైదరాబాద్ వెదర్ ఏమిటి, అది 99 నాటికి మారిన తీరు ఏమిటి? హైదరాబాద్ అభివృద్ధి హుస్సేన్ సాగర్ దాన్ని పూడ్చివేత ఎప్పటి నుంచి? అది కూడా 90ల నుంచేనా? అది 90 నుంచి. అసలు హుస్సేన్ సాగర్ సరిహద్దులు ఏమిటి చెప్పండి ఒకసారి. ఏదైతే ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ ఉందో, రైల్వే ట్రాక్ కట్టిందే హుస్సేన్ సాగర్ నీళ్ళ మధ్యలోకి వెళ్ళి వీళ్ళు చదువుకున్న వాళ్ళ సాందాసులు. ఏ ముఖ్యమంత్రి హయాంలో విపరీతమైన ఆక్రమణ జరిగిన చెరువులకి 1990 నుంచి క్రమంగా మొదలైతే దాన్ని పెంచుకుంటూ పోయింది. ప్రతి ముఖ్యమంత్రి తర్వాత పెంచుకుంటూ పోయింది. ఇప్పుడు హైటెక్ సిటీ అదే. హైటెక్ సిటీ చుట్టూ భూములు కొనేసి దానికి ఒక కొత్త మాస్టర్ ప్లాన్ ఇచ్చిండు సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ. నమస్తే. సోషల్ మీడియాలోనూ మనకు కనబడుతున్నది, వినబడుతున్నది, చర్చ జరుగుతున్నది హైడ్రా గురించి. ఈ హైడ్రా హైదరాబాద్ నగరంలో చేపడుతున్న కార్యక్రమం కొనసాగుతుందా, ఆగిపోతుందా? చెరువులో జరిగిన నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు ఇవన్నీ నిజంగానే పూర్తిగా తొలగిస్తారా? ఇట్లా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. హైడ్రా నేపథ్యం, హైదరాబాదు పర్యావరణం ఇవాళ రేపు ఎట్లా ఉండబోతున్నది? ఈ హైడ్రా కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగితే గనక హైదరాబాద్ నగర భవిష్యత్తు ఏమిటి, ఎట్లా ఉండబోతుంది? ఈ విషయాల గురించి మాట్లాడదు మన దగ్గర పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్, ప్రభుత్వ విధానాల విశ్లేషకులు నరసింహారెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, హైడ్రా అంటే మీలాంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో చెరువుల కబ్జాల గురించి, నాలాల కబ్జాల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తే కనుక ఇది ముందుకు కొనసాగవచ్చని మీకు అనిపిస్తున్నదా? ఇది అనుమానం నిజమే. ఎందుకంటే ప్రభుత్వ పాలన సంస్కృతి చాలా దిగజారిపోయింది. ఈ 10 ఏళ్లలో ఇంకా ఈ తెలంగాణ ఏర్పడినాక చాలా దిగజారిపోయింది. అసలు ప్రభుత్వము ప్రజల తరఫున, ప్రజల కొరకు, బడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు అండగా ఉంటుందని అనుమానము కలుగుతుంది ఎప్పుడైనా మనకి. ఇక ఎంక్రోచ్మెంట్స్, కబ్జాలకు వచ్చేటప్పటికి ఇప్పుడు కాదు, 1990 నుంచి మనం చూస్తున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం. అయితే మొదటి నుంచి కూడా ఇప్పుడు ఈ హైడ్రా యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే అసెట్ ప్రొటెక్షన్, అంటే ప్రభుత్వ ఆస్తుల రక్షణ కొరకు ఇది ఏర్పాటు చేసింది. ఇది కేవలం హైదరాబాద్ పరిధి మాత్రమే, తెలంగాణ వ్యాప్తంగా కాదు. అది కూడా ఓఆర్ఆర్ లోపల ఉన్న నిర్దిష్టమైన పరిధి. ఈ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు అంటారు. నేనేమంటున్నా, చెరువు ప్రభుత్వ ఆస్తి కాదు, అది సామాజిక ఆస్తి. అది ఇక్కడ కూడా ఇంటర్ప్రిటేషన్లో ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వంకి అధికారం లేదు చెరువు సామాజిక ఆస్తి కాబట్టి కబ్జా చేయడానికి. కానీ మనకు మొట్టమొదట్లో హుస్సేన్ సాగర్ కబ్జా సగము ప్రభుత్వమే చేసింది. ప్రైవేటు వ్యక్తులు చేయడము పక్కన పెడితే నీటి వనరుల కబ్జాలో ప్రభుత్వ పాత్రనే ఎక్కువ కనపడుతుంది. మీకు హైదరాబాద్ చుట్టుపక్కలనే, నేను ఎక్కడ మాట్లాడతాను, ఇది దోషం చేయడంలో, కబ్జా పెట్టడంలో, అంటే దాని నీటి ప్రాంతాన్ని నింపి దాని బిల్డింగు ఇంకేదో కట్టడంలో ప్రభుత్వ పాత్రనే ఎక్కువ ఉంది.
ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం అని కాదు, మనం 30 ఏళ్ళ 30-40 ఏళ్ళు 30 30 ఏళ్ళ చరిత్ర, 50 కాదు, కేవలం 30 ఏళ్ళ చరిత్రనే. అంటే 70ల నుంచా 1990 నుంచి ఉంది ఎక్కువ. సో అది మూసి కావచ్చు, మనకు హైదరాబాద్లో ఇదివరకు 3000 చెరువులు కుంటలు 3000 అవి ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఇంకొక 10,000 చెరువులు కుంటలు. ఇవన్నీ ఏట్లో ఎన్ని పోయినాయి ఎన్ని ఉన్నాయి అనేది లెక్క లేదు, ఎందుకంటే అసలు మొదటి లెక్క లేదు కాబట్టి ఎన్ని పోయినాయో తెలియదు మనకి. అయితే దీని పర్యవసానాలు మనం తీవ్రంగా ఈ 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఏది ఒక చెరువులు కుంటలు కబ్జా పెడితే వరదలు వస్తాయి అనేది ప్రధానమైన సమస్య. ఇది మనం ఇప్పుడు ఈ 5 ఏళ్లలో 2020 నుంచి వర్షం చుక్కబడంగానే ఈడ నీళ్ళు నిలుస్తున్న పరిస్థితి. అంటే ఆడ కుంట ఉంటుంది, ఆడ కుంట ఉండొచ్చు, వాగు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు అక్కడ. అది స్పష్టంగా దాని పర్యవసానాలు చూస్తున్నాం. కాబట్టి ఈ లోతట్టు ప్రాంతాలు అనే పదం వాడుతారు. ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అది కుంట కావచ్చు, చెరువు కావచ్చు ఒకప్పుడు. సో ఇది మనము హైడ్రా గుర్తించాలి అంటే ప్రధానంగా. రెండోది ఎన్ని కబ్జాలు అనేది మనం చూస్తున్నాము. దాని ఫాసిలైజ్డ్ అంటారు ఇంగ్లీష్లో, అంటే శిలాజ పాత తవ్వుతుంటే మనకు కనపడతాయి అట్లా. ఫాసిలైజ్డ్ కబ్జా అని అనుకోవచ్చు కొత్త పదం వాడితే. అంటే కబ్జా ప్రాథమికంగా ఎవరో ఒకరు దాన్ని నింపుతారు, నింపినాక ఒక బిల్డింగ్ కడతారు, బిల్డింగ్ కట్టినాక ఆ బిల్డింగ్లో ఇంకొకళ్ళు వస్తారు. వాళ్ళకి కబ్జా సంగతి తెలియదు, ఎందుకంటే అది ఆ భూమి మీద భవనం వాళ్ళు కొన్నారు. అంటే ప్రాథమిక కబ్జాదారుడు వేరు, సెకండరీ తర్వాత కంటిన్యూస్గా వచ్చే ఓనర్షిప్ వేరు. ఈ గుర్తింపు చట్టంలో లేదు. కేవలం అందరూ గీత గీసేసి దాని పక్కన అవతల వాళ్ళంతా కబ్జాదారులు అంటారు. కానీ పర్పెట్రేటర్స్ అంటే ఒక ఇది క్రైమ్ అంటున్నాము, ఈ క్రైమ్ పర్పెట్రేటర్స్ ఎవరు, వాళ్ళని మనం శిక్షిస్తున్నామా లేదా, ఇది హైడ్రా మొట్టమొదట గుర్తించాల్సింది. ఇప్పుడు హైడ్రాలో ఒక లక్ష్యం ఏంటంటే మున్ముందు ఇవన్నీ ఆస్తుల రక్షణ చేయాలి, దీని ద్వారా ప్రకృతి వైపరీత్యాలను తగ్గించాలి. అంటే వరదలు రావడము ఇవన్నీ తగ్గించడము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము ఇది తగ్గించేది అందులో ఉంది. అదే చెప్పింది కూడా అదే. మరి అట్లాంటప్పుడు ప్రివెన్షన్ అన్నప్పుడు ఈ మనకు ఉన్న లోతట్టు ప్రాంతాలు ఏవైతే అంటున్నామో, ఎక్కడైతే నీళ్లు నిలుస్తాయి జిహెచ్ఎంసీ అంటే ఇప్పుడు 2500 ప్రాంతాలు ఎప్పుడో 5-6 ఏళ్ళ కిందట గుర్తించినామన్నారు లోతట్టు ప్రాంతాలు, వేర్ వాటర్ కమ్స్ అండ్ అక్యుములేట్స్. మరి ఆ అక్యుములేటెడ్ ప్రాంతాలన్నిటినీ స్టడీ చేసి దాని యొక్క ప్రాథమికంగా వైలేషన్ చేసిన వాళ్ళని గుర్తిస్తే శిక్షిస్తే నీకు రాబోయే కబ్జాలు ఆగుతాయి. మనకి ఇదే కదా చట్టం. ప్రివెన్షన్లో మొట్టమొదటిదేంది, ఇంకొకడు చేయొద్దు. అది చేయొద్దంటే నువ్వు శిక్ష సరైన వాడికి పడాలి. పర్పెట్రేటర్స్ అంటే ఎవరైతే ఆ ప్రాథమికంగా చేసారో వాళ్ళకి ఆ శిక్ష పడాలి. అది ఈ విధి విధానాలు 3 పేజీల జీవోలో అది రాలేదు. అది విధి విధానాల్లో అన్న రావాలి, లక్ష్యంలో కూడా రావాలి. అది అంటే సార్ ఇక్కడ మీరు మొత్తం 90ల నుంచి ఆక్రమణలు ప్రారంభమైనారు కదా, 90లకు ముందు హైదరాబాదు వెదర్ ఏమిటి, అది 99 నాటికి మారిన తీరు ఏమిటి? అది వెదర్ అంటే ఇప్పుడు నిర్మాణాలు ఆ తర్వాత వచ్చిన రకాల అది హైదరాబాద్ అభివృద్ధి వేగం పుంజుకోవడానికి మనకు ఎప్పుడైతే బిల్డింగ్ లాస్ ఏవైతే ఉంటాయో, బిల్డింగ్ బైలాస్ వాటిని సరళీకృతం చేసిన
సందర్భం 97, 98 ఆ ప్రాంతంలో అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు ఉమ్మడి నాయుడు. రాష్ట్రానికి. అయితే 95లో 1995లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి నరసింహారెడ్డి అని ఉండేది. ఆ సమయంలో వీళ్ళు ఏం చేశారు, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అని నిర్మాణంలో నియంత్రణ. అంటే మీరు ఒక 1000 గజాలు ఉంటే 1000 గజాల్లో ఎంత నిర్మాణం చేయొచ్చు రేషియో ఉంటుంది ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్లో. 1:3 అని, 1:2, 1:4. ఇక అది మనకు అప్పుడు నాకు గుర్తుండి 1:3 ఉండే. ఆ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తర్వాత ఎత్తేసారు. ఎత్తేసి ఏం చేసిండ్రు, నీకు రోడ్ విడ్త్ బట్టి కట్టుకోమన్నారు. అంటే ఇంటి ఎదురుగా ఆ రోడ్ ఏదైతే 30 మీటర్ ఉంటే G+1, 50 మీటర్ ఉంటే G+2, ఇట్లా రోడ్ విడ్త్ తోటి ముడిపెట్టి పర్మిషన్లు ఇవ్వడం మొదలుపెట్టింది. దాంతో మొదలైంది. ఎందుకంటే బిల్డింగ్లు సెట్ బ్యాక్లు లేకుండా అసలు ఖాళీ జాగా లేకుండా కట్టడం. ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు వరదలు రావడానికి, ప్రకృతి వైపరీత్యాలు పెరగడానికి ఇంకో కారణం ఏంటంటే ఖాళీ జాగా లేదు, అంతా కాంక్రిటైజ్డ్. భూమి నీళ్ళు కూడా గిట్టట్లేవు. నీళ్ళు ఇంకోటి కాదు, ఇప్పుడు వర్షం పడితే ఇమీడియట్ వరద అయిపోతుంది. అది భూమి ఉంటేనేమో నీళ్ళు ఇంకి స్లో అవుతుంది. ఇప్పుడు మన చుక్క పడిన సెకండ్కే అది వరద రూపంలోకి వస్తుంది. ఈ కాంక్రిటైజేషన్ ఎందుకైంది, మనం ఈ బిల్డింగ్ లాస్ సరళీకృతం చేసి డిమాండ్ పెంచినందుకు. ఇది ఒకటే కాదు, తర్వాత సిరీస్. ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చినాక 2016లో 5th జనవరి నాడు 6 జీవోలు ఇష్యూ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఒకటే రోజు 6 జీవోలు. అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ 6 జీవోలు కూడా బిల్డింగ్ లాస్ని ఇంకా సరళీకృతం చేశారు. అంటే చౌరస్తాలల్లో ఈ మాల్స్ కానీ ఇవన్నీ కట్టొద్దు అనేది ముందు ఉండే, అవి తీసేసిండ్రు. అవన్నీ చాలా 6 జీవోలతోటి బిల్డర్స్కి ఇంకా ప్రోత్సాహం వచ్చింది. అంటే సార్ ఇక్కడ 6 జీవోలు ఏముంది కొంచెం సంక్షిప్తంగా చెప్పండి, కొంచెం అర్థం కాని ప్రేక్షకులకు. ఇప్పుడు 6 జీవోల్లో కూడా అన్ని బిల్డింగ్స్కి సంబంధించింది, ఒక సినిమా హాల్స్, మాల్స్, వీటన్నిటికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సెట్ బ్యాక్ ఎంత ఉండాలి, చౌరస్తాలలో ఉండాలి, ఇవన్నీ వాటన్నిటినీ సరళీకృతం చేసేసాను. నేను దాని మీద వివరంగా రాసిన. ఇప్పుడు స్పెసిఫిక్ ఒక్కొక్క జీవో నంబర్ అవన్నీ ఉన్నాయి. కానీ నా పాయింట్ ఏంటంటే ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా ఎప్పుడు నిరంతరం చట్టాలు, ఏదైతే నియంత్రణ వ్యవస్థ ఉందో దాన్ని సరళీకృతం చేసుకుంటూ వచ్చారు. ఆ సరళీకృతంలో భాగంగానే ఈ కబ్జాల పర్వం మొదలైంది. ఇప్పుడు ఒక ఉదాహరణ ఎల్ఆర్ఎస్ ఏంది, బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ రెండు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ అండ్ లేఅవుట్ రెగ్యులరైజేషన్. అంటే ఏంది, నువ్వు చట్టాన్ని అతిక్రమించి కట్టిన వాటిని మళ్ళా చట్టబద్ధం చేస్తున్నావు. అయితే ఇది హైకోర్టు అన్నది మీరు ఎన్నిసార్లు చేస్తారు. ఇప్పుడు అది 1 టైం సెటిల్మెంట్ అని ఒకసారి, అంటే నువ్వు ఇది ఒక నిరంతర ప్రక్రియ చేసినాక ఇక అలా చట్టం లేదు, నియంత్రణ లేదు, అర్థమే లేదు ఇక. సో ఎల్ఆర్ఎస్ అనేది చేసింది ఎవరు, ప్రభుత్వమే. ప్రభుత్వం అంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులతో ముడిపడిన పెట్టుబడిదారులు, ఈ సర్కిల్ ఏదైతే ఉందో అధికారులు, రాజకీయ నాయకులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, బిల్డర్స్, ఈ నలుగురు కలిసి చేసిన పనులు ఇవన్నీ. మనం ఎప్పుడైనా కొందరు పదం మాఫియా అంటారు, కానీ ఇది మాఫియానా లేక ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్ గ్రూపా, కానీ ఈ గ్రూపే చేసినాయి అన్నీ. కానీ దీనివల్ల ఫలితము, దుష్ఫలితము అనుభవిస్తుంది మొత్తము నగరం. అది మనం ఆనాటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాం, ఈ ఫలానా చట్టము ఈ సమయంలో ఇట్లా చేసిండ్రు. ఇప్పుడు దాంట్లోనే హుస్సేన్ సాగర్ చూస్తే మనకు సెక్రటేరియట్ పక్కన ఉన్న భాగము,
అక్కడ మింట్ కాంపౌండ్, ఆ తర్వాత అంతా చెరువే. ఎన్టీ రామారావు టైంలో అదేంది మనకు బుద్ధ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు ఇటు నింపుకుంటూ వచ్చి ఇక్కడ కట్టారు. అక్కడ మళ్ళీ ట్యాంక్ బండ్ కూడా వెడల్పు చేసి దాని తర్వాత నెక్లెస్ రోడ్ కట్టారు. నెక్లెస్ రోడ్ కట్టినప్పుడు కూడా కోర్టుకు వెళ్ళి చెప్తే అప్పుడు గవర్నమెంట్ ఏమన్నది, ఇది ఆఖరు నెక్లెస్ రోడ్ తర్వాత ఇక అటుపక్క నీళ్ళ సైడ్ నిర్మాణాలే రావు, ఇది కబ్జాని నియంత్రించడానికి అని కట్టిండ్రు. నెక్లెస్ రోడ్ వచ్చేసింది నింపి, నెక్లెస్ రోడ్కి ఇటుపక్క ఇప్పుడు మళ్ళీ నిర్మాణాలు వస్తూనే ఉన్నాయి. అలా గవర్నమెంట్ హెచ్ఎండిఏ స్వయంగా కట్టి లీజ్కి ఇచ్చి హోటళ్లను ప్రోత్సహిస్తుంది. సో ఇదే ఫార్ములా అన్ని చెరువులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. మీకు మనకి మిషన్ కాకతీయ పేరు మీద కావచ్చు, ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ ఇవే. ఏంది మీరు ఏ చెరువు అయినా తీసుకోండి, అది మన మల్కాజ్గిరి కానీ మీరుపేట కానీ ఎక్కడైనా చెరువు బ్యూటిఫికేషన్ పేరు మీద ఆ బండ్ని వైడన్ చేయడము, శిఖం భూమి మీద ఏవో నిర్మాణాలు చేసి దాన్ని ఒక చిన్న కుంట చేసేయడం. ఇది మీ వెంగళరావు నగర్ పార్క్లో చంద్రబాబు నాయుడు చేసిండు. మనకి ఇప్పుడు ఈయనే జూబ్లీ సర్కిల్ అదేంది వెంగళరావు నగర్ పార్క్లో ఉన్న చెరువు ఆ తర్వాత పంజగుట్ట నాలా ద్వారా హుస్సేన్ సాగర్లో కలుస్తుంది. ఇప్పుడు ఆ నాలా కబ్జా అయిపోయింది. అందుకే ఇప్పుడు మీకు ఆ పంజగుట్ట దగ్గర వర్షం పడగానే నీళ్లు నిలుస్తాయి, మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తాయి. మడల దగ్గర మొత్తం సముద్రంలా ఉంటుంది. అయితే లింక్ ఏంది, పైన కేబీఆర్ పార్క్ నుంచి వ్యాలీ ద్వారా నీళ్లు వెంగళరావు నగర్ పార్క్ వస్తాయి. ఈ వెంగళరావు నగర్ పార్క్ చెరువుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ట్యాంక్ బండ్ అని దాన్ని వెడల్పు చేసిండు. ఇప్పుడు ఆ రోడ్డు అంత పెద్దది రోడ్డు కాదు, మళ్ళీ ఆడ పార్క్ అని కట్టి మట్టితోటి నింపి ఆ చెరువుని కుంట చేసిండు. కుంట చేసి దాంట్లో నీళ్లు లేకుంటే రాకుంటే అందులో బోర్వెల్ వేసి బోర్వెల్ తోటి నీళ్లు పైకి పంపు చేసి మనం సుందరీకరణ చేసినామని అప్పుడు ఆయన ఫార్ములా అది. ఇదే ఫార్ములా తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. చెరువు కట్ట వెడల్పు చేసి నింపి మళ్ళీ అందులోనే ఒక పార్క్ అని దాంట్లో మట్టి నింపి ఇవి నింపుతూ ఉంటే ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంటే చేయంగా మేమెందుకు చేయొద్దు అని శిఖం భూములు మావని ఇవని అట్లా. సో మొత్తానికి ఆ కాంట్రాక్టర్ కావచ్చు, ఆ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, వీళ్ళు అంటే అందుకే అంటుంది ఈ 4 మెంబర్ క్వార్టైట్ అంటారు, వీళ్ళు చేసిందంతా ఇదే కబ్జాలు. ఇప్పుడు హైడ్రా ఈ వ్యవస్థ ఏదైతుందో దీన్ని ఎట్లా విచ్ఛిన్నం చేస్తుంది అనేది ఇంపార్టెంట్. అక్కడ సార్ మీరు చెప్పండి. సో ఈ 4 వాళ్ళని ఆ 4 గ్రూపులను వాళ్ళు ఇప్పుడు హైడ్రా మీద ఒత్తిడి పెడతారు. ఎందుకంటే హైడ్రా ఉంటే వాళ్ళకి ఒక థ్రెట్ రోజు వార్త వస్తుంది దాని మీద. సో ఇది అంటే ఇది రాజకీయం, ఇదే రాజకీయం. చాలామంది రాజకీయాలు అంటే ఏంటన్నా ఇదేంది, వనరుల కొరకు రాజకీయం, భూమి కొరకు రాజకీయం, నీళ్ళ కొరకు రాజకీయం. సో ఇందులో అటు ఇటు చేసింది కేవలం ఒకడో ఇద్దరో డబ్బు ఉన్నవాడికే ప్రభుత్వ భూమి, సామాజిక ఆస్తి ప్రభుత్వ ఆస్తి నుంచి ప్రైవేట్ ఆస్తి, అందులో కొందరికే ఆస్తి. ఈ క్రమం ఏదైతుందో ఇది జరుగుతున్న రాజకీయ పరిణామం తెలంగాణలో, హైదరాబాద్లో. దీని నుంచే మనకు సంపద సృష్టిస్తున్నాం అంటారు, జీడిపి. చెరువులోని పూడ్చి కబ్జాలు చేసి సంపద సృష్టిస్తున్నారు. అదే ఇప్పుడు మనకు ఉదాహరణకు హుస్సేన్ సాగర్ ఉంది కదా సార్, హుస్సేన్ సాగర్ దాన్ని పూడ్చివేత ఎప్పటి నుంచి, అది కూడా 90ల నుంచేనా? అది 90 నుంచి. అసలు హుస్సేన్ సాగర్ సరిహద్దులు ఏమిటి చెప్పండి ఒకసారి, మీరు అధ్యయనం చేసినంత. అది చాలా పెద్దది. మేము ఇప్పుడు నేను 1990లో ఉన్నప్పుడు నేను డిగ్రీలో ఉన్నా. అప్పటికే మీకు 1990 90లో అప్పటికి ఈ ఏదైతే ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ ఉందో
రైల్వే ట్రాక్ కట్టిందే హుసేన్ సాగర్ నీళ్ళ మధ్యలోకి వెళ్ళి, అంటే ఇటు పక్క నీళ్ళు వచ్చేటి. ఈ రోడ్ కూడా ఖైరతాబాద్ మరి ఆడ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆడ ఆ రోడ్డుకి యువతల హుసేన్ సాగర్, ఆ బిఎస్ మక్తా ఇవన్నీ ఉన్నట్లు లెక్కనే. అట్లా కబ్జా చేసుకుంటూ పోతే బిఎస్ మక్తా పెద్దగా అయిపోయింది. అట్లా హుసేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా చూస్తే ఇప్పుడు చెరువు ఎంత పెద్దదంటే అది దాదాపు 400 హెక్టార్లు అంటారు. సరస్సు పెద్దది అది. 1200 ఎకరాలు ఇప్పుడు అంటుర్రు, ఇదివరకు ఎన్ని ఉందో తెలియదు అది. దాని క్యాచ్మెంట్ ఏరియా మనకు అప్పుడు హైదరాబాద్లో 2/3 క్యాచ్మెంట్ ఏరియా. హైదరాబాద్లో 3 వంతులు హైదరాబాద్ హుసేన్ సాగర్ క్యాచ్మెంటే. చాలా పెద్దది, చాలా పెద్దది. అలా నీళ్ళు వస్తాయి, అందులోకి వస్తుంది. ఇక ఇంకోటి ఇప్పుడు లింక్ ఏం చేసిండు మన నిజాం, అప్పుడు వరదలు వస్తాయని బల్కాపూర్ ఛానల్ మనకు మూసీ పరివాహక ప్రాంతం నుంచి ఒక కాలువ తవ్వి అది హుసేన్ సాగర్కి లింక్ చేశారు. ఇంకా వరదలు వస్తాయని ఫిరంగినాల ఒకటి తవ్వి అట్నుంచి మనకు ఇబ్రహీంపట్నం చెరువు అట్లా ఆ చెరువులకి లింక్ చేశాం. అంటే మనకొక సహజ నీటి పరివాహక వ్యవస్థ 1990 వరకు బాగానే ఉండేది. ఈ సహజ నీటి పరివాహక వ్యవస్థ ఏంది, వర్షం పడితే ఆ వర్షం పడ్డ నీళ్ళు చిన్న చిన్న కాలువలు వాగుల ద్వారా మొదట ఇంకుతుంది. ఇంకినాక ఆ చెల్మలు పుడతాయి. ఆ చెల్మల నుంచి నీళ్ళు మళ్ళా పుట్టి ఆ దగ్గరలో ఒక కుంటనో చెరువులో పడతాయి. ఆ చెరువు నుంచి కింద చెరువుకి నిండినా కొద్దీ అట్లా చైన్ లింక్. ఆ లింక్ ద్వారా పెద్ద చెరువులకు వచ్చి పడతాయి ఆఖరికి. ఆ పెద్ద చెరువులో ఒకటి హుసేన్ సాగర్. ఈ మానవ నిర్మాణ చెరువులు మన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. సో ఆ తర్వాత మనకి ఇబ్రహీంపట్నం చెరువు, అది పెద్దది. అట్లాంటి పెద్ద చెరువులు 50-60 ఉండేది, ఇంకెక్కువ ఉండొచ్చు లెక్క. అంటే అవి అప్పటి సాధారణ వర్షపాతం పడితే 4 ఏళ్ళు పట్టేది నిండడానికి. 4 సంవత్సరాలు. అంత పెద్ద చెరువులు అవి. అట్లాంటి చెరువులు ఇప్పుడు ఒక వర్షంకే మనకు ఉస్మాన్ సాగర్ నిండిపోతుంది అంటారు. అంటే అందులో 3 కనపడతాయి. ఒకటేమో వర్షము ఎక్కువ అవుతుంది, కుంభవృష్టి పడుతుంది అందులో. కానీ దానికి పూర్వం ఉన్న కారణాలు ఏంది, ఒకటి సిల్టేషన్. ఈ పూడిక తీయలే. ఇప్పుడు ఉస్మాన్ సాగర్ 100 ఏళ్ళు అయింది, 1920లో కట్టింది అది. హిమాయత్ సాగర్ 1927. ఆనాటి నుంచి ఈనాటి వరకు అలా పూడికనే తీయకపోయి. పూడిక ఒకటి. రెండోది కబ్జాలు, ఎక్కడికక్కడ నిర్మాణం చేయడము, అలా కాలువలు చేయడం. మొన్న అయితే హైడ్రా డిమాలిషన్ చేస్తుంటే తెలిసింది, వాళ్ళ మురికి పైప్ లైన్లన్నీ డైరెక్ట్ మంచినీటి చెరువు. ఇది ఇట్స్ డిక్లేర్డ్ మంచినీటి చెరువు. అంటే వీళ్ళకి సోయి ఉండి డైరెక్ట్ మురికి నీటిని డైరెక్ట్ కలుపుతాడు అవడం. అదే వీళ్ళు చదువుకున్న వాళ్ళ సాందాసులే. మనకు ఊర్లో ఒక చెరువులో బర్రెలు కడగద్దంటే వాళ్ళు బర్రెలు కడగరు ఆడ, ఇంకా ఆడ కుంట దగ్గర పోయి కడుగుతారు. అంటే ఒక కట్టడి ఉండేది, సామాజిక కట్టడి. చట్టం ఉండేది. ఈ చట్టం లేదు, సామాజిక కట్టడి లేదు. ఇట్లా ఆ ఆక్రమణలు ఎక్కువైనాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి హయాంలో విపరీతమైన ఆక్రమణలు జరిగినాయి చెరువులకి? అందరూ నేను 1990 నుంచి క్రమంగా మొదలైతే దాన్ని పెంచుకుంటూ పోయింది. ప్రతి ముఖ్యమంత్రి తర్వాత పెంచుకుంటూ పోయింది, అలా అనుమానం లేదు. ఇలా అదే నేను అంటున్నా, ఒకటేమో ఫార్ములా, వీళ్ళు అందరూ ఒక్కొక్క ఫార్ములా ఫాలో అవుతారు. చంద్రబాబు నాయుడు ఫార్ములా అప్పుడు బ్యూటిఫికేషన్, సుందరీకరణ, ఆ పేరుతోటి. దాన్ని ఇంకా విస్తృతం చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. తర్వాత రెండవది చంద్రబాబు నాయుడు చేసింది, కొత్త మాస్టర్ ప్లాన్లు ఏం చేసిండు, ఒక భూమి ముందే కొనేసి ఆ భూమి దగ్గర ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం గవర్నమెంట్ది.
రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగింది. ఇప్పుడు హైటెక్ సిటీ అదే. హైటెక్ సిటీ చుట్టూ భూములు కొనేసి దానికి ఒక కొత్త మాస్టర్ ప్లాన్ ఇచ్చిండు సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ మాస్టర్ ప్లాన్లు అంటే ఏంది, అగైన్ రెగ్యులేషన్ ఉంటుంది, అలా జోనింగ్ సిస్టమ్ ఉంటుంది. జోనింగ్లో రెసిడెన్షియల్ జోను, కమర్షియల్ జోను, ఇట్లా లాజిస్టిక్ జోన్ అని పెడతారు. అంటే భూమిని కేకుల లెక్క కట్ చేస్తారు. ఇది దీనికే, అది దానికే, ఇది దీనికే వాడాలని. ఇది చట్టం. ఇందులో రెసిడెన్షియల్ ఏం చేసిండ్రు, ఇప్పుడు సైబరాబాద్లో ప్లాట్ ఏరియా పెంచారు. అంటే ఇంతకంటే తక్కువ ప్లాట్లు ఉండడానికి లేదు. ఆ ప్లాట్ ఏరియా పెంచి కేవలం పెద్ద పెట్టుబడిదారులు, పెద్ద భవనాలు రావడానికి మార్చిండ్రు అది. అప్పుడు వాళ్ళ కారణమైన ఇన్వెస్టర్స్ విల్ కమ్ అని. ఇప్పుడు ఇదే ఫార్ములా మళ్ళా మనకు తర్వాత ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు కోకాపేట, మణికొండ, ఇవన్నీ ఇవే ఫార్ములాలతోటి కంటిన్యూ చేస్తాం. మొన్న గత గవర్నమెంట్ హయాంలో ఎకరం 100 కోట్లు దాటిపోయింది. పాత నగరం లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉమ్మడి ప్రభుత్వంకు సోయి లేదు, వాళ్ళకు ప్రణాళిక లేదు, అస్తవ్యస్తంగా ఉంది అని అనుకున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ 10 ఏళ్లలో వచ్చింది కదా, మరి అక్కడైనా సరే ఒక ప్రణాళికబద్ధంగా జరిగిన నిర్మాణాలు జరిగినాయా? లేదు. ఇక్కడ మనకు మొదటి నుంచి వస్తున్న సమస్య ఏంటంటే, వీళ్ళేమో నిర్మాణాలను ప్రోత్సహించి రియల్ ఎస్టేట్ని ప్రోత్సహిస్తూ పోయిండ్రు. కానీ దానికి తగ్గట్టు ప్రభుత్వ సదుపాయాలు పెరగలేదు. ఇప్పుడు లేఅవుట్ అంటారు, జోనింగ్ అంటారు. జోనింగ్ అన్నప్పుడు అక్కడ నివాసం మనం కొనుక్కున్నప్పుడు మనకు కావాల్సిన ఏంటి, మురికి నీటి పారుదల వ్యవస్థ కావాలి, మంచినీటి వ్యవస్థ కావాలి, రోడ్లు కావాలా, మనకి షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు, తర్వాత పని చేసేవాళ్ళు కావాలా, వాళ్ళకి నివాసాలు కావాలా. ఇవన్నీ నువ్వు తెలిసినే, ఇదేదో కొత్త ఫార్ములా కాదు. కానీ భూమి రేటు పెరిగినా కొద్దీ ఒకటేమో ప్రభుత్వము అదే వేగంతో సదుపాయాలు క్రియేట్ చేయలే. మన కోకాపే అదేంది కొండాపూర్, మాదాపూర్ అయినా కొండాపూర్ చేసిండు. కొండాపూర్లో ఇప్పటికీ భూగర్భ మురికి నీటి వ్యవస్థ 14% అంటారు. అంటే చూడనీకేమో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, కానీ ఆయన మోరేడికి పోతుంది. మోరేడికి పోతుందంటే సంపులకు పోతుంది, లేదా దగ్గరలో చెరువులకు పోతుంది. మరి నీకు మనం ఆధునిక డల్లాస్ అవి ఇవి అంటాము. మన ఊర్లో చిన్న ఊరు తీసుకుంటావు, ఆ ఊరికి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనికి ఏమన్నా తేడా కనపడుతుంది? మనకేమో బిల్డింగ్లే చూపెట్టి ఆధునికం అంటారు, కానీ మళ్ళీ నీకు ఒక టాయిలెట్కి సంపు, లేదా ఆ సంపు నుంచి నీళ్ళు కిందికి రోడ్డు మీద వారుతున్నాయంటే ఎందుకు, ఏం నిర్మాణం? సో ప్రభుత్వము, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ వీళ్ళు ఏంటంటే, వీళ్ళు రియల్ ఎస్టేట్ ఆ భూమిని కట్ చేసి ఆ భూమిలో నిర్మాణాలను ప్రోత్సహిస్తుంది తప్పితే, మరి దాంతోపాటు బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఏంది, కనీస వసతులు కల్పించాలి. అది ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు లేఅవుట్లో కొనేటప్పుడు రోడ్లు ఉన్నాయా, నీళ్ళు ఎడకెళ్ళి వస్తాయి, ఇవన్నీ కనుక్కుంటాం. ఇప్పుడు హైదరాబాద్ నగరం పెద్ద లేఅవుట్ చేసిన హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ కింద, మరి నీకు ఇవన్నీ వసతులు కావాలా, ఈ వసతులకు భూమి కావాలా. ఆ భూమి ఎక్కడ ఉంది? మాస్టర్ ప్లాన్స్లో ఎక్కడ నీకు ఎస్టీపీలకు కానీ, ఈటీపీలకు కానీ, ట్రాన్స్ఫార్మర్లకు కానీ, బస్ స్టాండ్లకు కానీ ఎక్కడ పెట్టరు. మరి ఎక్కడికెళ్ళి వస్తాయి వీటికి జాగా? ఇవి కావాలి కదా, దీని జాగా కావాలి. పని వాళ్ళు ఇప్పుడు ప్రతి నువ్వు ఒక పెద్ద 3000 అపార్ట్మెంట్ల కాంప్లెక్స్ కడితే అలా 3000 మంది పనిచేసేటోళ్ళు కావాలి కదా కనీసం. మరి వాళ్ళకి నివాసం ఉండాలి కదా. వాడెన్నో సరే నువ్వు 10 ఇంటి దగ్గర వద్దు గుడిసెలు అందంగా కనపడొద్దు అంటే వాడు ఎక్కడనో ఉంటాడు. ఎక్కడనో ఉండాలంటే నువ్వు పబ్లిక్ సర్వీస్ ఏర్పాటు చేయాలి కదా. సో ఈ అంటే నువ్వు అర్బనైజేషన్,
టౌన్ ప్లానింగ్లో ఇవన్నీ భాగం ఇది. ఇది కొత్త సైన్స్ కాదు, పాతదే. 1930స్లోనే టౌన్ ప్లానింగ్ చట్టంలో 20% పేదలకు భూమి ఇవ్వాలి అనేది ఉంది. అది దీన్ని తగ్గించారు, 15 చేసారు, 10 చేసారు, 5 చేసారు, 0 చేసారు. ఇప్పుడు లేఅవుట్లలో నీకు వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది, మళ్ళీ రోడ్డు పక్కన కట్టుకోవాల్సి వస్తుంది. కట్టుకున్నారు, కబ్జా చేసిన ఇదివరకు వాళ్ళని అందరు, ఇప్పుడు వాళ్ళకి అది ఇల్లే కబ్జా పెడతారు. సో భూమి రేటు పెరిగిన కొద్దీ ప్రభుత్వం కల్పించుకొని వసతులు కల్పించాలి. ఇప్పుడు ఎస్టీపీ మూసి పునరుద్ధరణ కింద ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో 31 ఎస్టీపీలు కడతామన్నారు. జాగలేదు. ఎక్కడ ఎస్టీపీ ఎడగడతారు, అందుకని చెరువులలో కడతారు. బికాజ్ యూ ఆర్ నాట్ ప్లాన్ ఫర్ దట్. నువ్వు మాదాపూర్ కట్టినప్పుడు ఈడ 10,000 ఇండ్లు వస్తాయి అని అనుకున్నప్పుడు 10,000 ఇండ్ల నుంచి వచ్చే మురికి నీటికి నువ్వు ఎస్టీపీకి జాగా ఎక్కడన్నా పెట్టినావా? యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఇన్ ద లేఅవుట్. ఆఖరికి దుర్గం చెరువులో కబ్జా పెట్టి కట్టిండ్రు. అది ఆడికి జాగా లేక 20 MLD మాత్రమే పెట్టిరు. ఇప్పుడు 45 MLD, రోజుకి 100 MLD వస్తుంది. అది చెరువుని కాలుష్యం చేస్తుంది. అంటే ఇది ప్రభుత్వ విధానాల్లో ఎంతవరకు ముడిపడి ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళు ఎంత ముడిపడి ఉన్నాయి, ఇది అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఇక్కడ మొన్న దాన నాగేందర్ ఇష్యూ చూసినాం మనం. మరి దాన్ని బట్టి చూస్తే హైడ్రా చూస్తున్న వారేమో రంగనాథ్ చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామని వారు చాలా బోల్డ్గా మాట్లాడుతున్నారు. అది చూసినాం కదా మనం, ప్రభుత్వం ఏం చెప్పింది అది చేసుకుంటూ వెళ్ళిపోతాం మేము అని అన్నారు వారు. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇక్కడే అదే అంటుంది, ఎన్నికైన ప్రజాప్రతినిధులు వాళ్ళు ఆ చట్ట ప్రకారం బిహేవ్ చేస్తున్నారా, చట్టాన్ని పరిరక్షించే పని చేస్తున్నారా, చట్టాన్ని అతిక్రమించే పని చేస్తున్నారు. బహుశా ఒక్క వ్యక్తికి కూడా, ఇప్పుడు ఏ ప్రజాప్రతినిధి కూడా చట్ట ప్రకారం బిహేవ్ చేస్తున్నట్టు ఎవరికి నమ్మకం లేదు. అది సో దానం నాగేందర్ కానీ ఇంకెవరైనా కానీ రేపు పొద్దున కబ్జా చేస్తున్నప్పుడు, కబ్జాదారిని కూలగొడుతున్నాడు, వీళ్ళు పోయి హైడ్రా మీద ఒత్తిడి పెడుతుంటే అది పేరుకి మేము ప్రజల కొరకు అని అంటుంటారు. కానీ అసలు వాళ్ళ నిర్మాణమే కావచ్చు, లేదా వాళ్ళ దోస్తు నిర్మాణం కావచ్చు. అసలు అందులో చట్టం ఏముంది, మరి చట్ట ప్రకారం అది ఆస్తి ప్రభుత్వ ఆస్తి అనేది ఇది నిర్ధారణ కావాలంటే పారదర్శకంగా ఉండాలి. ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఈయన స్టేట్మెంట్ ఇచ్చి కాదు. అసలు అక్కడ ఇష్యూ ఏంది, జిహెచ్ఎంసి భూమి కొందరు వాడుకుంటున్నారు, అది కేవలం నడకకే అంటే ఒకటి. కానీ అక్కడ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టిండ్రు. కాంపౌండ్ వాళ్ళు కట్టి వాళ్ళని రైట్ ఆఫ్ వే అంటారు. మనకు పెడెస్ట్రియన్ కావచ్చు, వెహికల్స్ కానీ పోవడానికి ఇబ్బంది కలిగించదు. అది ప్రభుత్వం చేయాల్సింది. సమస్య అదే, లేకుంటే అక్కడ ఆ భూమిని కబ్జా పెడుతున్నారు. సో ఈ మనకు ఇప్పటివరకు ఉన్న ఫార్ములాలు ఏవైతున్నాయి, కబ్జా పెట్టే ఫార్ములాల్లో ఒకటి ఇట్లే, ప్రజలు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాకు ఇది అవసరం ఉంది అని దాన్ని మెల్లమెల్లగా వాళ్ళు ఒక పాల కేంద్రం, ఓ రూమ్ కట్టడం, అట్లా కబ్జా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. లేదా ఆడ చిన్న గుడి ఉంటుంది, లేదా ఒక మసీదు ఉంటుంది, ఓ దర్గా ఉంటుంది, దాన్ని పెద్దగా చేసి అది ప్రజల కొరకే అని అట్లా అది అక్కడ పెట్టి పక్కన కబ్జా పెట్టడం. అంటే ఈ కబ్జాలకు ఫార్ములాలు ప్రజల పేరు మీద జరుగుతాయి. అది ఇప్పుడు ఈ ఎన్నికైన ప్రజాప్రతినిధులు రేపు పొద్దున్న హైడ్రా పనిని నీరుగార్చాలంటే వాళ్ళు ఉపయోగించేది మళ్ళా ప్రజల పేరు మీదనే. సో అందులో ఇమోషనల్ ఇష్యూస్ తీసుకొస్తారు. కాకపోతే అందుకే ఇప్పుడు హైడ్రా పని కొనసాగాలనేది దాదాపు అందరికీ ఏకాభిప్రాయం ఉంది, అందులో అనుమానం లేదు. కానీ హైడ్రా కొనసాగాలంటే ప్రజల మద్దతు కావాలి. ప్రజల మద్దతు కావాలంటే హైడ్రా పని పారదర్శకంగా ఉండాలి. కానీ ఇక్కడ సార్, మనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
కొన్ని అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతుందని బుల్డోజర్లు పోయినాయి, పోయి ఇట్లా కూలగొట్టి మళ్ళీ ఆగిపోయింది ఇక్కడ. ఈసారి వీళ్ళు పోయి ఇప్పుడు మనం మాట్లాడిన సమయానికి అలా జరుగుతూనే ఉన్నది. మొదలు ప్రారంభించి వదిలేస్తే వీళ్ళు ఇలా సీరియస్గా జరుపుతూ ఉన్నారు. ఇది విపక్షం వరకే వచ్చి ఆగిపోద్దా? ఒక చర్చ కూడా నడుస్తున్నది. అన్ని కబ్జాల విషయంలో ఇట్లాగే ఉంటుందని ఒక మీకేం? ఒకటి, నేను ఈ విపక్షం స్వపక్షము అనేది లేదు. ఇది ప్రజాపక్షమా ప్రజా వ్యతిరేక పక్షమా అదే చూడాలి రెండు. సో కబ్జాదారులు అందరూ ప్రజా వ్యతిరేక పక్షమే. అది ఏబిసిడి ఏ పార్టీ అన్నా కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ పార్టీ మారుతుంటారు. కాబట్టి వీళ్ళు విపక్షమా రాజకీయ అదేంటి అధికార పక్షమా అనేది మనం ఆ కోణంలో చూడొద్దు. ప్రజాపక్షము ప్రజా వ్యతిరేక పక్షం. ఎందుకంటే ఆ ప్రజలకు సంబంధించిన ఆస్తిని వాళ్ళు ఎవరో కబ్జా పెట్టిండ్రు. అది ప్రజలకు సేవ కానీ ఇంకేదో విధంగా ఉపయోగపడకుండా ప్రైవేటైజేషన్ చేసిండ్రు. ఇక్కడ నేను అందుకే ఇక్కడే రాజకీయం. ఇప్పుడు ఇది అంతా ఎవరు చేసిండ్రు? ప్రజా వ్యతిరేక పక్షం అంతా ఈ నలుగురు నిర్ణేతలే. వీళ్ళు రాజకీయ పార్టీలు, అధికారులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, బిల్డర్లు. వీళ్ళ దగ్గర డబ్బు ఉంది, వీళ్ళ దగ్గర ఆస్తి ఉంది, వీళ్ళ దగ్గర వనరులు ఉన్నాయి, వీళ్ళ దగ్గరే నిర్ణయం ఉంది. సో ఈ రాజకీయం ఏది, ఈ భూమి పట్ల కొట్లాట, ఇది ప్రజల కొరకు కొట్లాడుతుండ్రా లేకుంటే వాళ్ళ మధ్య వాళ్లకు కాంపిటీషన్ వచ్చిందా అనేది చూడాలి. అది అక్కడ అందుకే ఇప్పుడు కోకాపేటలో మనకు ఎకరం 600 కోట్లు అయింది. 600 కోట్లు అప్పుడు మనకు ఆక్షన్లో వచ్చింది కదా. 100 కోట్లు వచ్చింది. 100 150 కోట్ల వరకు చాగింది అనుకుంటా. సరే, మొత్తానికి 150 కోట్లు 200 కోట్లు వచ్చింది. అబ్నార్మల్ గ్రోత్. అంటే వీళ్ళ పెట్టుబడిదారుల మధ్య ఘర్షణ ఉంటుంది కదా. ఈ 150 కోట్లు 100 కాంపిటీషన్. ఇప్పుడు ఒక బిల్డరు ఆడ పెద్ద కాంప్లెక్స్ కడతాడు, ఇంకోటి పక్కనే కడితే ఈయన అమ్ముడు పోదు. సో ఇట్లా ఉండే ఏవైతే పోటీ ఉంటుందో ఇందులో అనైతికత ఉంటుంది. అందులో రాజకీయ పార్టీలు వీడు వాడు ఎవడు బలం ఉన్నాడో ఆడ కొట్లాడుకుంటారు. కానీ హైడ్రాకి వచ్చేటప్పటికి హైడ్రా ఇది పబ్లిక్ టూల్, ప్రజల కొరకు ప్రజల ఆస్తుల కొరకు పెట్టింది. నేను అంటుంది హైడ్రా పనితీరు ప్రజలకు అనుకూలంగా జరగాలంటే ప్రజల భాగస్వామ్యంతో, ప్రజలకు పారదర్శక సమాచారంతో చేస్తే ఇట్లాంటి విపక్షం స్వపక్షం ఇష్యూలు రావు. కొన్ని తీసుకుంటే సీరియస్గా పోతే ఇక్కడ 111 జీవో చాలా ప్రధానమైన అంశంగా ముందుకు వస్తున్నది. మరి మీలాంటి వాళ్ళు కూడా వాటి విషయంలో మాట్లాడారు కదా, ఇప్పుడు ఏం జరగవచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు హిందూ ప్రతినిధులతో మాట్లాడుతుంటే 3 విషయాలు చేస్తున్నామని వాళ్ళే రాసిండ్రు. ఆయన ఏమన్నాడు, మొట్టమొదట ఈ కబ్జాలు ఏవైతే ఉన్నాయో చెరువులలో, ఈ పరిధిలో చెరువుల ఆక్రమణలు మొదట, తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న ఆక్రమణలు, ఆ తర్వాత మొత్తం జీవో 111 వైలేషన్స్. అంటే జీవో 111 ఏవైతే 84 గ్రామాలు ఉన్నాయో 84 గ్రామాల్లో మనకు ఉంది. ఇప్పుడు కాలుష్యం చేసే పరిశ్రమ కానీ, కాలుష్యం కలిగించే పెద్ద నిర్మాణాలు కానీ ఇవన్నీ రావద్దు. అంటే అవన్నీ వైలేషన్. అందులో మనకు దాదాపు 14 నుంచి 20 ఇంజనీరింగ్ కళాశాలలు కూడా ఉన్నాయి. ఇంకెక్కువ ఉండవచ్చు, ఎన్నో ఉన్నాయి. 2007 నాటికే దాదాపు 9,000 అక్రమ నిర్మాణాలని హైకోర్టులో మన వాళ్ళు కేసు వేసారు. ఆ అక్రమ నిర్మాణాలు తీయలేదు, అప్పుడు తీయలేదు, తర్వాత పెరుగుతూ పోయినాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది లెక్కలేదు, ఎవరి ఫిగర్ బట్టి వాళ్ళు పెంచుకుంటారు. ఇది ఒక క్రమం. అయితే మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే జీవో 111 రద్దు చేస్తామో అని అటు ఇటు చేసి జీవో 169 తీసుకొచ్చిందో, ఈ సందిగ్ధ కాలంలో ఇంకా నిర్మాణాలు పెరిగినాయి. ఇప్పుడు ఎన్నో తెలియదు. సో బహుశా ఈలోపు గవర్నమెంట్ మారింది, ఎలక్షన్లు వచ్చినాయి,
సో ఈ ఆక్రమణలు అన్నీ ఇంకా పెరిగిపోయినాయి. సో కనీసం 30,000 40,000 ఉండొచ్చు ఇప్పుడు, లెక్క తెలియదు ఎన్ని ఉన్నాయి అనేది. అయితే ఈ నిర్మాణాలు తీస్తారా లేదా అనేది మనకు ఉంటుంది సందిగ్ధత. దాని మీద చట్టమేమో ఇప్పుడు హైకోర్టు మొన్న చెప్పినట్టు అక్రమ నిర్మాణం ఉంటే తీసేయమన్నారు. కానీ మనకు స్పాయిలర్ అంటే దీనిలో డిస్టార్షన్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్. ఇదే ప్యారలల్గా ఇప్పుడు ప్రభుత్వము మేము ఒకవైపునేమో కూల్చివేతలు, మరొక వైపున ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వచ్చింది. మరి ఏ ఎల్ఆర్ఎస్ అంటే ఏ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేస్తారు? GO111 ఇది ఇంకా మనకు స్పష్టత లేదు. FTLలో చేస్తే FTLలో చేయడానికే లేదు ఎప్పుడైనా. మీకు LRS BRS ఏదైనా కానీ FTLలో చేయడానికి లేనే లేదు. కానీ దాన్ని మభ్యపెట్టో పేపర్ వర్క్ చేసి చేయొచ్చు. సో అంటే ప్రభుత్వము ముందు, హైడ్రా ముందు చాలా పెద్ద పని ఉంది. అందులో నేను 3 రకాలుగా చూడదలుచుకున్నాను. ఒకటేమో నిర్మాణాన్ని తీసివేయడం, అంటే డిమాలిషన్, కూలగొడతారు. కానీ కూలగొట్టడమే కాదు కదా, తీసేయాలి వ్యర్థాలను మొత్తం. నువ్వు దాన్ని నింపిన మట్టితో సహా తీస్తేనే రిస్టోరేషన్ అది. లేకుంటే పర్పస్ సరు కాదు. నువ్వు ఉత్తగా గోడలు కూలగొట్టేస్తే మళ్ళీ ఆడ కన్స్ట్రక్షన్ డేబ్రీ అక్కడే ఉంటుంది. తర్వాత మట్టి ఉంటుంది, నింపిన మట్టి ఉంది. మరి చెరువులో మళ్ళీ నీళ్ళు ఎట్లా వస్తాయి? సో అందుకే మొట్టమొదట మీరు కూలగొట్టండి. కూలగొట్టినాక ఆ మట్టి, ఆ మెటీరియల్ అదంతా తీసి దాన్ని ఆ నీటి వనరు, అది వాగు కావచ్చు, చెరువు కావచ్చు, దాన్ని రీస్టోర్ చేయాలి. ఇక 3వ దశ ఏంటంటే దాన్ని మళ్ళా ఇంకెవరు చేయకుండా ప్రివెన్షన్ మెకానిజం రావాలి. చెరువులను పూడ్చివేసిన, నాలాలు ఆక్రమించిన వారి విషయంలో చట్టం ఏం చెప్తున్నది? చట్టం స్పష్టంగా ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎట్లాంటి నిర్మాణం ఎవరు చేసినా తీసివేయాల్సింది, అది ఆక్రమణ అనేది ఉన్నది. అది GO111 అయితే ఇప్పటికి 3 సార్లు సుప్రీంకోర్టు చెప్పింది GO111 అమలు చేయాల్సిందే. ఎందుకంటే ఇది మంచినీటి వనరు, ఏది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. కాబట్టి ఇంకా దీనికి చట్టం దానికి శాంక్టిటీ ఉందా లేదా అనేది లేదు. ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ BRS కూడా తీయలేదు GO111ని, తీయేసే అధికారం లేదు వాళ్ళకి. 169 కావాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. సో చట్టం స్పష్టం. FTLలో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువు నిండినప్పుడు ఎంత ఉంటుందో ఆ జాగా మొత్తం చెరువుదే. దాంతోపాటు కింద పైనుంచి వచ్చే వాగులు కానీ, కిందికి పారే వాగులు కానీ, ఇవి కూడా చెరువులో భాగమే. సో ఇవి పరిరక్షించాల్సిందే. పరిరక్షించకుంటే మనం ఇంకా దాని పర్యవసనాలు చూస్తుంటాం. దీనికి మనకు అదనంగా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేయాలి. మాస్టర్ ప్లాన్ ఇప్పుడు 2012 మాస్టర్ ప్లాన్ ఉంది. ఈ మాస్టర్ ప్లాన్లో రెసిడెన్షియల్ జోను, కమర్షియల్ జోను, ఇట్లా జోన్లు ఉన్నాయి, కానీ వాటర్ జోన్ అనేది లేదు. నీళ్ళు ఇప్పుడు చెరువు అన్నాక నిరంతరం చెరువే, అది ఇంకో 1000 ఏళ్ళకైనా చెరువే. మనం నీళ్ళు కావాల్సిందే. మనం దాన్ని భూమిగా చూడొద్దు. ప్రభుత్వ రికార్డులలో దాని సర్వే నెంబర్ ఇస్తారు. ఎట్లా ఇస్తారు? అది నీళ్ళు భూమిగా అయితే నీళ్ళు భూమి మీద ఉన్నంత మాత్రాన మనం నీటిని భూమిగా పరిగణించలేం కదా. అది నీరు 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 నీరు. కాబట్టి ఈ నీటికి సంబంధించి ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఈ అధికారులు, ఇది నేను చెప్పిన 4 వీళ్ళకి ఈ నీళ్లు కాదు, ఇది భూమి, దీని మీద పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలు ఉన్నాయి. చిన్న డెఫినేషన్, ఒక పదం మార్పు. దాని చెరువు అంటేనేమో వేరు 3 అక్షరాలు, అది భూమి 2 అక్షరాలు, మారిపోయింది మొత్తం. ఎగ్జాక్ట్. అందుకే దానికి సర్వే నంబర్ అనేది కాదు, నీటి వనరుకి వీలైతే మనం కొత్త సర్వే నంబర్ మొదలు పెట్టాలి, కొత్త రకం సర్వే నంబర్లు. అది లేదంటే మాస్టర్ ప్లాన్లో వాటర్ జోన్ క్రియేట్ చేయండి. దిస్ ఈజ్ ఎ వాటర్ జోన్ అంతే, ఇక అందులో కట్టడానికి లేదు. సో ఇట్లాంటి సూచనలు ఇచ్చినాం. మాస్టర్ ప్లాన్ ఈజ్ ఎ టూల్. సో ఈ మాస్టర్ ప్లాన్ మార్చాలి. ఇప్పుడు మనకు
ఇప్పుడు 8 మాస్టర్ ప్లాన్లు ఉన్నాయంటారు. అది బుద్ధ పూర్ణిమ డెవలప్మెంట్ అథారిటీ, జిహెచ్ఎంసి పాత కొత్త మాస్టర్ ప్లాను, సైబరాబాదు, తర్వాత ఓఆర్ఆర్ ఎంబడి ఒకటి, ఇట్లా అనేక తర్వాత హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్. అంటే సార్ ఇక్కడ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఈ రెండింటి పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చేస్తామని ఒక మాట అంటున్నారు. మరి అక్కడ ఇంకోటి 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు డెవలప్మెంట్ మాకు వద్దా, మా భూములకు ధరలు పెరగొద్దా, పక్క ఊర్లో 20 కోట్ల రూపాయలు ఎక్కడ ఉంటే మాకు ఏం లేదు అని ఒక అది గ్రామాల ప్రజలు అనట్లేదు, అది కేవలం రియల్ ఎస్టేట్ వర్గం ఏదైతే ఉంటుందో ఆ గ్రామాల్లో వాళ్ళు అంటున్నారు. అసలు గ్రామాల్లో సర్వే చేయలేదు. నేను మన తెలంగాణ గ్రామాల్లో మనకు తెలిసిందే, భూమి యజమానులు ఎంతమంది ఉంటారు? యావరేజ్ 30% ఉంటారు ప్రతి గ్రామంలో. ఈ 70% మంది భూమి లేని వాళ్ళు ఉన్నారు కదా, మరి వీళ్ళ ప్రయోజనం ఏంది? సో వీళ్ళని అడిగిన ఎప్పుడన్నా? అడగలేదు. ఇప్పుడు ఈ 30% కూడా భూమి మారిపోయింది. ఇప్పుడు 84 గ్రామాల పరిధిలో ఈ ఒరిజినల్ మూల నివాసుల చేతుల్లో భూమి కేవలం 5% ఉందంటున్నారు. మనకు తెలియదు. 132,000 ఎకరాలు అని కేసీఆర్ చెప్పిండు. 132,000 ఎకరాల్లో ఆ గ్రామవాసుల దగ్గర ఎన్ని ఎకరాలు ఉన్నాయి ప్రభుత్వాన్ని ప్రకటించమని? సో బహుశా 5% ఉంటుంది. అంటే మిగతాదంతా పెట్టుబడిదారుడు, ఆడు బయటోడు. వీళ్ళ పెట్టుబడుల కొరకే ఆ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్గా మార్చారు. నేనంట మరి ఆ గ్రామంలో ఉన్న ఇంకా 70% మంది వాళ్ళు ఎట్లా జీవించాలా? నువ్వు అదొకటి. రెండోది, GO111లో చాలామందికి అర్థం తెలియదు. GO111 నిర్మాణాలు వద్దని ఎప్పుడు చెప్పలేదు. గ్రామ కంఠంలో నిర్మాణాలు వద్దని చెప్పలేదు. రెగ్యులేట్ చేయమన్నారు. రెగ్యులేషన్, డిఫరెంట్ రెగ్యులేషన్ అంటే ఒక ప్రత్యేకమైన నియంత్రణ. మనకి ఇప్పుడు మాదాపూర్ ప్రత్యేకమైన ల్యాండ్ రెగ్యులేషన్ జోన్ తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 4th సిటీలో గవర్నమెంట్ కూడా అదే అంటుంది, మేము ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తాం, దీనికి ఒక ప్రత్యేకమైన జోనింగ్ సిస్టమ్. ఇది సాధారణం. అది GO111 కూడా ఒక ప్రత్యేకమైన ల్యాండ్ రెగ్యులేషన్ జోన్. అందులో కాలుష్యం చేసేవి రావద్దు అని చెప్పిండ్రు. పరిశ్రమలు రావద్దు. పరిశ్రమలు కావచ్చు, ఇప్పుడు పెద్ద మాల్స్ ఉన్నాయి అనుకో, హోటల్స్, ఇవి 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 కూడా కాలుష్యం చేస్తాయి. సో ఇవి రావద్దు. ఇవి ఎవరి ప్రయోజనాల కొరకు? ఈ చెరువులు ఉంటే కనీసం 5 లక్షల మందికి నీళ్ళు వస్తాయి, మంచినీళ్ళు ఫ్రీగా, వితౌట్ ఖర్చు వస్తుంది. అంటే నువ్వు కేవలం ఒక 10 మందో 15 మంది పెట్టుబడిదారులు వాళ్ళు ఏదో ఒక ఎమోషనల్ ఇష్యూ పట్టుకొని వాళ్ళ ప్రయోజనం కొరకు మాట్లాడితే, ఇక్కడ 5 లక్షల మంది వీళ్ళు, ఆ గ్రామంలో ఉండే 70% మంది వాళ్ళు ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా GO111 ఎత్తేసి దాన్ని ఒక రియల్ ఎస్టేట్ జోన్ చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అంటే మీరు ఎంటైర్ మనం మాట్లాడుతున్న దాంట్లో ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తే దాన్ని బీఆర్ఎస్ పెంచిందని మీరు చెప్పదలుచుకున్నారా? ప్రతి ప్రభుత్వం పెంచింది. మధ్యలో వైఎస్ఆర్ గవర్నమెంట్ అట్లనే ఉండే, తర్వాత ప్రతి ప్రభుత్వం ప్రతి అడుగు అదే ఫార్ములాలో పట్టించుకుంటూ వస్తారు, కొనసాగించారు. హైదరాబాద్లో అదే సమస్య. వీళ్ళకి ఈ ఫార్ములాలే ఉపయోగించుకుంటారు. కానీ ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ అని మేము ఇప్పుడున్న ఈ ప్రభుత్వం చెప్తున్నది, దానికోసమని ఈ చెరువుల మొత్తం ఆక్రమణ తొలగింపు, నీట్ ఫ్లో ఉండే కోసమని. అది కూడా ఒక కారణం. ఎందుకంటే అది నేను కూడా మాట్లాడడం జరిగింది ప్రభుత్వంతో. మనం మూసీ పునరుద్ధరణ అంటే ఏంది? మూసీలో రెండే, ఒకటేమో మురికి నీరు రాకుండా చేయడం, రెండోది మంచి వర్షం నీరు సాఫీగా డైరెక్ట్గా రావడం, మూడోది దాని యొక్క భూమి పరిరక్షణ, కబ్జాకు కాకుండా. మూసి కూడా మస్తు చాలా ఉంది. సో ఇప్పుడు ఇందులో రెండోది, మూసీలోకి నీళ్ళు ఏడు నుంచి వస్తాయి? వర్షం పరివాహక ప్రాంతంలో పడిన వర్షం చెరువు కుంట
కుంట నుంచి అక్కడికి మూసీలో చేరుతుంది. ఇది సహజ నీటి వ్యవస్థ. దీన్ని పునరుద్ధరణ చేస్తేనే మూసీ పునరుద్ధరణ అవుతుంది. అందులో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అది. సో అందుకే హైడ్రా చేసే పని రేపు పొద్దున మూసీ పునరుద్ధరణలో భాగంగానే ఉంటుంది అది. ఓకే, అంటే ఇది బహుశా ఆ, తన లక్ష్యాన్ని చేరుకోవచ్చు ఆ హైడ్రా. దానికి ఒకటే లక్ష్యము, దానికి పరిధి, కాల పరిమితి లేదు. ఎందుకంటే ఇది నిరంతరం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ. కాబట్టి హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతంలో ఈ సామూహిక ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి మూడు పరిరక్షణ చేయాలంటే ఇది నిరంతరం పనిచేయాల్సిందే. కాకపోతే దీంట్లో ఆ జీవో దానిలో లోటుపాట్లు ఉన్నాయి, అంటే నేను గుర్తించినవి. ఆ జీవో లోటుపాట్లను సరిచేస్తే ఏమేమి ఉన్నాయి? ఒకటేమో అసలు ఈ లక్ష్యాలు పూర్తిగా స్పష్టంగా చెప్పలేదు. ఇదే ఇప్పుడు కన్ఫ్యూజన్ చెప్పినా కదా, చెరువు ప్రభుత్వ ఆస్తి కాదు, అసెట్ ప్రొటెక్షన్ అన్నారు. ఈ అసెట్ ఏంది? వెన్ యూఆర్ సేయింగ్ అసెట్ అంటే ఆస్తి. ఈ ఆస్తి మీరు ఎట్లాంటి ఆస్తిని ఎట్లా పరిరక్షిస్తారు? రెండవది విధి విధానాలు ఇచ్చారు. ఇప్పుడు దీని నుంచి మనకు అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేట్ చేసి విపత్తు నిర్వహణ కూడా వీళ్ళకి ఇచ్చారు. అంటే రేపు పొద్దున వరద కావచ్చు, ఇంకేదైనా విపత్తు వస్తే ఈ విపత్తు నిర్వహణ కోఆర్డినేషన్. సో ఫ్లడ్ వస్తే ఫ్లడ్కి ప్రివెన్షన్ ఉంటుంది, పోస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ నిర్వచనాలు ఇంకా పూర్తిగా లేవు. అందుకే విధి విధానాలు ఇంకా కూర్చొని ఎక్స్పర్ట్స్ తోటి కూర్చొని పనిచేయాలి. నేను ఇప్పుడు చెరువుది అంటున్నా, మనకి ఇప్పుడు ఉస్మాన్ సాగర్ తీసుకుంటే ఇప్పుడు కూల్చేసారు, రీస్టోరేషన్ వర్క్ చేయాలి కదా. రీస్టోరేషన్ వర్క్ ఒక అధికారితో కాదు, ఎందుకంటే ఈయనకి లిమిటేషన్ ఉంటుంది, ఒక మనిషితోటి ఉంటుంది. ఆయన ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఆయన జ్ఞానం పరిధి లిమిటేషన్ ఉంటుంది. సో ఒక మల్టీ డిసిప్లినరీ టీం పెట్టుకొని ఆ ఉస్మాన్ సాగర్ని పూర్తిగా పునరుద్ధరణ చేస్తే అప్పుడు ప్రజలకి ఒక ఎగ్జాంపుల్, ఈ హైడ్రా చేసే పని ఇట్లా ఉంటుంది అని అర్థం కలుగుతుంది. అప్పుడు ఇంకా సపోర్ట్ చేస్తారు. సో అది ఉస్మాన్ సాగర్ తోటి మొదలు పెడితే కేవలం అదేంటి జేసీబీ తెచ్చి కూలగొడితే చాలామందికి ఇప్పటికీ తెలియదు హైడ్రా అంటే కూలగొట్టే పని అనుకుంటారు. కూలగొట్టుడు కాదు, పునరుద్ధరణ పని. అంటే దీంట్లో ఇంకో 7-8 అడుగులు వేయాల్సి ఉంది హైడ్రా. ఒక్కటే అడుగు పడ్డది ఇప్పటికి ఒకటే అడుగు పడ్డది. ఈ 7-8 అడుగులు ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయాలంటే ముందు ఒక చెరువు తీసుకొని చేయండి. పూర్తిగా చేస్తే అప్పుడు ప్రజలు హర్షిస్తారు, ఆమోదిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హైడ్రాకు సంబంధించి ఇవాళ జరుగుతున్న పరిణామాలు, ఈ మొత్తం ఎంటైరు వారు చెప్పిన విషయాలు నిజంగానే ఈ హైడ్రా చేయగలిగితే కనుక హైదరాబాదు నగరం ఎట్లా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా ప్రభుత్వం ఉద్దేశము, ఇవాళ హైడ్రా చేస్తున్న పనులు ఇవన్నీ ఎంతవరకు వారు అనుకున్న దిశగా వెళ్తాయో చూడాలి. థ్యాంక్ యూ.